హలో అండి. ఇట్స్ సాటర్‌డే మార్నింగ్. ఊరు నుంచి లెమన్స్ అయితే చాలా తీసుకొచ్చాను. వేస్ట్ అయిపోతున్నాయి కదా అనేసి ఇక్కడ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పులిహోర ఎన్ని సార్లు పెట్టినా వద్దనకుండా తినేస్తాను నేనైతే. అంత ఇష్టం అనమాట. వారంలో కనీసం 2, 3 సార్లైనా చేసుకుంటూ ఉంటా. అంత ఇష్టం నాకు పులిహోర అంటే. సో ఏం కూర వండాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఈ పులిహోర చేసేస్తూ ఉంటాను. అది కూడా ఆ రోజు కొంచెం మోడిమోడిగా ఉండే. వంట కూడా చేసే ఇంట్రెస్ట్ ఏమీ లేదనమాట. అందుకే ఇలా సింపుల్‌గా పులిహోర అయితే చేసేసాను. సో సింపుల్‌గా రెసిపీ అయితే చెప్పేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పల్లీలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేయించేసి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా తాలింపులో వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. తర్వాత నిమ్మకాయలతో కట్ చేసుకుని రసం పిండేసుకుని గింజలు లేకుండా తీసి ఆ రసం అంతా కూడా ఇందులో పోసేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి ఇంకా అన్నంలో కలిపేసుకోవటమే. నిమ్మరసం తాలింపులోనే వేసేస్తున్నారు. చేదు రాదని చాలా మంది అడిగారు. సో చేదైతే రాదండి. ఇప్పటి వరకు నేను చాలా సార్లు ఇలాగే చేశాను. ఒకసారి కూడా నాకు అలా అనిపించలేదు. సో అలా అనిపిస్తే ఖచ్చితంగా ప్రాసెస్ మార్చేదాన్ని కదా. ఇంకా అదే రోజు మా పాపకి స్కూల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. సో తను డాన్స్ కాంపిటీషన్‌లో అయితే పార్టిసిపేట్ చేస్తుంది. సో మంచిగా వైట్ ఫ్రాక్, వైట్ సాక్స్, వైట్ హెయిర్ బ్యాండ్స్ ఏసి పంపించమన్నారు. సో ఇలా అయితే రెడీ చేశాను. సో చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా తనకి బ్రేక్‌ఫాస్ట్ అంతా తినిపించేసి హాఫ్ డే అనమాట తనకి. సో మధ్యాహ్నం మళ్ళీ పికప్ చేసుకోవాలి. స్కూల్‌లో అయితే వదిలేసి వచ్చి మళ్ళీ నా పనులను కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను. దట్స్ ఇట్ ఫర్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.